Hello everyone, welcome to our channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో అనాలిసిస్ తో పాటు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా కవర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మన నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ మెయిన్ ఇండెక్స్ కూడా నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది అండ్ అన్ని సెక్టార్స్ లో కూడా కొంత వీక్నెస్ కనిపించింది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కొంత వీక్నెస్ చూసాం. దీనికి ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటో మాట్లాడుకుని తర్వాత అనాలిసిస్కి వెళ్తాం. సో ఈరోజు మార్కెట్స్ పర్ఫార్మెన్స్కి మేజర్ రీజన్ వచ్చేసరికి లాస్ట్ 2 or 3 days బ్యాక్ మనకి ఏదైతే యూఎస్కి సంబంధించిన ఒక అవుట్పుట్ వచ్చింది, నథింగ్ బట్ యూఎస్కి క్రెడిట్ రేటింగ్ తగ్గించారు. సో యూఎస్ క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్ అయింది. నేను దీని గురించి ఈ కాన్సెప్ట్ గురించి ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అసలు క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం అండ్ ఎందుకు డౌన్ గ్రేడ్ చేశారు, దానివల్ల ఫర్దర్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటో కవర్ చేద్దాం. సో వీ ఆల్ నో దట్ ఇప్పుడు మనం ఏదన్నా బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ కానీ ఆర్ ఏ లోన్ తీసుకోవాలనుకున్నా ప్రతి ఇండివిజువల్కి ఒక సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది. అలాగే ఈవెన్ గవర్నమెంట్స్ అయినా కంపెనీస్ అయినా సరే లోన్ తీసుకుంటున్నప్పుడు వాటికి కూడా క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తారు. సో క్రెడిట్ రేటింగ్ అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ గవర్నమెంట్ కొంత డెట్ తీసుకుంది, కొంత అప్పు తీసుకుంది గవర్నమెంట్ రన్ చేయడానికి. సో ఈ గవర్నమెంట్ మనీ తీసుకుంటున్నప్పుడు ఈ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి రీపే చేయగలుగుతుందా లేదా, దీనికి అంత కెపాసిటీ ఉందా లేదా అని ఆ గవర్నమెంట్ లేదా ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎవాల్యుయేట్ చేసే ప్రాసెస్ని మనం క్రెడిట్ రేటింగ్ అంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ క్రెడిట్ రేటింగ్ ఎక్కువ ఉందంటే ఆ పర్టికులర్ కంపెనీ లేదా ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఆన్ టైం విత్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అదే ఒకవేళ క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉంటే ఆ గవర్నమెంట్ లేదా ఆ కంపెనీ రీపే చేయడంలో కొంత రిస్క్ ఉంటుంది అనేది మనకి ఈ క్రెడిట్ రేటింగ్ ద్వారా తెలుస్తుంది. సో బేసిక్గా క్రెడిట్ రేటింగ్ అనేది డిఫరెంట్ ఏజెన్సీస్ ఇస్తాయండి. ఇందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏజెన్సీ ఇన్ ది వరల్డ్ మూడీస్. సో వీళ్ళు యుఎస్కి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ని AAA నుంచి రీసెంట్గా AA1కి డౌన్ గ్రేడ్ చేశారు. సో ఇక్కడ నుంచి దీనికి డౌన్ గ్రేడ్. సో ఇది మనకి హైయెస్ట్ రేటింగ్, దీని నుంచి 1 step డౌన్ సైడ్ తగ్గించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ AA రేటింగ్ అంటే ఏంటి, AA1 రేటింగ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో AA నథింగ్ బట్ AAA రేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రేటింగ్ కనుక ఏదైనా కంట్రీకి లేదా ఏదైనా కంపెనీకి ఈ రేటింగ్ వస్తే ఆ కంపెనీ లేదా ఆ గవర్నమెంట్కి హై ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ అలాగే ఇది టైంకి రీపే చేసేస్తుంది, ఎలాంటి రిస్క్ లేకుండా, వెరీ లెస్ రిస్క్. అంటే ఇలాంటి రేటింగ్స్ ఉన్న కంపెనీస్కి లేదా ఎలాంటి రేటింగ్స్ ఉన్న కంట్రీస్కి డెట్ అవడం అనేది చాలా సేఫ్ కింద ఇన్వెస్టర్స్ ఫీల్ అవుతారు. అలాగే దీని నెక్స్ట్ లెవెల్ అంటే దీని డౌన్ గ్రేడ్ నెక్స్ట్ వర్షన్ చూసుకుంటే AA1 రేటింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే అఫ్ కోర్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఒక కంట్రీకి లేదా ఒక కంపెనీకి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గానే ఉంది, కానీ ఆ రీపే ఏదైతే చేస్తారో ఆ రీపేలో కొంత రిస్క్ ఉంటుంది, మైనర్ రిస్క్ ఉంటుంది అనేది మనకి AA1 ఇండికేట్ చేస్తుంది. సో రీసెంట్గా మనం ఏదైతే ఏజెన్సీ అనుకున్నామో మోడీస్, ఇది యూఎస్కి AAA నుంచి AA1కి రేటింగ్ని డౌన్ గ్రేడ్ చేసింది. దీనివల్ల ఈ రోజు వరల్డ్ మార్కెట్స్లో కొంత వీక్నెస్ అండ్ అలాగే ఇండియన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్ వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేటింగ్ని ఎందుకు డౌన్ గ్రేడ్ చేస్తారు, దీనివల్ల ఎందుకు మార్కెట్స్ పడి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన థింగ్ ఏంటంటే 3 reasons అండి. ఫస్ట్ వన్, యుఎస్ డెట్స్ పెరుగుతున్నాయండి, హై డెట్స్ ఉన్నాయి యుఎస్కి. ఈ డెట్స్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది, బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన ఫిజికల్ డెఫిసిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనందరికీ తెలుసు ఫిజికల్ డెఫిసిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కంట్రీ ఇన్కమ్ అనేది చాలా ఇన్కమ్తో కంపేర్ చేసుకుంటే ఖర్చు పెరగడం. సో లైక్ వి ఆల్ నో దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక X అనే పర్సన్కి 1 lakh శాలరీ ఉంది, కానీ అతను మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చరికి 1.3 lakh అనుకుంటే ఈ 30,000 ఏదైతే ఉందో దాన్ని డెఫిసిట్ అంటాం. అలాగే సో కంట్రీకి సంబంధించిన ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ డెట్ టు జీడిపి రేషియో. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక కంట్రీ జీడిపితో కంపేర్ చేసుకుంటే ఆ కంట్రీ డెట్ ఎలా గ్రో అవుతుంది, ఎలా ఉంటుందని చెప్పే ఒక రేషియో. ప్రెసెంట్ బై 2024కి యుఎస్కి ఈ డెట్ టు జీడిపి రేషియో 98% ఉంటే దీన్ని 2035 వల్ల 134కి ఇంక్రీజ్ అవుతుందని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో డెట్ టు జీడిపి రేషియో ఇంక్రీజ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి, ఆ కంట్రీ జీడిపితో కంపేర్ చేసుకుంటే డెట్స్ పెరుగుతున్నాయని మీనింగే కదా. సో అలాంటప్పుడు అది రీపే చేయడం కూడా కష్టం అవుతుంది కదా. సో దీనివల్ల వాళ్ళ క్రెడిట్ రేటింగ్, ఈ 3 reasons వల్ల వాళ్ళ క్రెడిట్ రేటింగ్ తగ్గించారు. ఈ క్రెడిట్ రేటింగ్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్కి
ఆ కంట్రీ లేదా ఆ కంపెనీ, జనరల్గా ఆ కంపెనీస్ అయితే కంపెనీ లేదా కంట్రీ అయితే కంట్రీ, అప్పుడు యుఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యుఎస్ ఎకనామీ మీద కొంత ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అండ్ అలాగే దీని కంప్లీట్ ప్రెజర్ మొత్తం డాలర్ మీద వెళ్తుంది. సో డాలర్ ఇండెక్స్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డాలర్ ఇండెక్స్ ఫాలో అయిందంటే దీనికి రిలేటెడ్గా మన ఇండియన్ మార్కెట్స్లో చూసుకుంటే ఐటీ సెక్టార్లో కరెక్షన్ వస్తుంది. బికాజ్ మనకి ఐటీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యూఎస్ నుంచి వస్తాయి మోస్ట్లీ. సో ఈ రోజు ఎగ్జాక్ట్లీ జరిగింది అదే. సో ఇలాంటప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, సేఫ్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని గోల్డ్లోకి పుష్ చేస్తారు. గోల్డ్ కానీ ఇలాంటి సేఫెస్ట్ అసెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈరోజు మన మార్కెట్స్ కరెక్షన్ వచ్చింది, బట్ గోల్డ్ ఫ్యూచర్స్ చూసారా గ్యాప్ అప్ జరిగి కొంచెం హై వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే కంపేర్ టు ప్రీవియస్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఇంక్రీజ్ అయింది. బికాజ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆబ్వియస్లీ మనీ మొత్తం గోల్డ్లోకి షిఫ్ట్ అవుతుంది, కామోడిటీస్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ టుడే. సో అందుకే ఈ రోజు మనం ఐటీ సెక్టార్ ఫాలో అయ్యి డొమెస్టిక్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగింది. నథింగ్ బట్ డొమెస్టిక్ సెక్టార్స్ కొంచెం పర్ఫార్మెన్స్, పర్టికులర్గా ఈరోజు చూసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్ కొంచెం పర్లేదు, ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కొంచెం బెటర్గానే పర్ఫార్మ్ చేసింది కంపేర్ టు మెయిన్ ఇండెక్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్, రియాలిటీ స్టాక్స్ కూడా ఈరోజు బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఎప్పుడైతే గ్లోబల్గా ఈ డాలర్ మీద ప్రెజర్ పడుతుందో, సో ఐటీ సెక్టార్స్ వీక్నెస్ వస్తే మన సేఫ్ సైడ్ ఆటో సెక్టార్ కానీ రియల్ ఎస్టేట్, ఫార్మా సెక్టార్స్, ఇలాంటి సెక్టార్స్లో మనం ఎక్కువగా కొంత పాజిటివ్ ర్యాలీ లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ క్రెడిట్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమై ఉంటే సో దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంట్ కూడా మాకు ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో దీనివల్ల మేము ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ లైక్ ఇప్పుడు మనకి ఎలాగో మార్కెట్స్ ఎందుకు ఫాలో అయింది అర్థమైంది కాబట్టి ఇప్పుడు మెయిన్ అనాలిసిస్లోకి వెళ్తాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మార్కెట్లో కరెక్షన్ వచ్చింది కాబట్టి రేపు మనం బై సైడ్ ఉందామా సెల్ సైడ్ ఉందాం, నథింగ్ బట్ అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం చూసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ స్ట్రక్చర్ చూసుకుందాం అండి. నిఫ్టీ మనకి ఈరోజు ఓవరాల్ ట్రేడింగ్ రేంజ్ చూసుకుంటే దిస్ ఇస్ ద ట్రేడింగ్ రేంజ్ అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ ప్రీవియస్గా మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది, కొంత కరెక్షన్ పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ బాటమ్. సో ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్కి ఏదైతే లో ఫామ్ అయిందో ఆ లో బ్రేక్ అయింది. సో ఒక హై పాయింట్కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఎలాంటి స్ట్రక్చర్ వచ్చింది, లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఇనిషియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇట్స్ క్లియర్లీ స్టేట్స్ దట్ మార్కెట్లో కొంత సెల్స్ అండ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రెండ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, నథింగ్ బట్ అప్ సైడ్ బయింగ్ స్ట్రెంత్ వీక్ అవుతుంది, సెల్లింగ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అవుతున్నట్టు క్లియర్గా అర్థమైంది. సో స్ట్రక్చర్ పరంగానే కాదు, మీరు ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తాను. నిన్న వీక్లీ అనాలిసిస్ వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. 25,000 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఈరోజు మార్కెట్ క్లోజింగ్ అయ్యడానికి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 25,000 కాల్ దగ్గర అరౌండ్ 70 నుంచి 80,000 వరకు ఫ్రెష్గా ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే, అదే 25,000 పుట్ దగ్గర ఈరోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే జస్ట్ 3,000 or 4,000 ఉంది. సో 70 to 80K ఎక్కడ, 3,000 ఎక్కడ. సో క్లియర్గా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో క్లియర్గా ఎప్పుడైతే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో అది మనకి క్లియర్గా డౌన్ సెంటిమెంట్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నా ఓవరాల్ కాల్ సైడ్ 23 lakh చేంజ్ ఉంటే ఓవరాల్ పుట్ సైడ్ 14 lakh చేంజ్ ఉంది. ఇక్కడ కూడా కాల్ డామినేషన్ ఉంది కాబట్టి మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకున్నా, టెక్నికల్ అనాలిసిస్ స్ట్రక్చర్ పరంగా చూసుకున్నా కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఇనిషియేట్ అవుతుంది. సో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందాం. సో ఇప్పుడు నిఫ్టీకి వెళ్తే ఇప్పుడు సెంటిమెంట్ క్లియర్గా నెగిటివ్ కాబట్టి మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం. సో దీనికి రిలేటెడ్గా ఒకవేళ నిఫ్టీలో మనం డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే సేమ్ నిన్న మాట్లాడుకున్నట్టే మనకి ఇక్కడ సపోర్ట్ 24,800 వరకు మనకి ఎక్స్టెండ్ అయి ఉంది కాబట్టి ఈ ఎంటైర్ రీజన్ మొత్తం అవాయిడ్ చేద్దాం. సో ఎప్పుడైతే నాకు ఈ లెవెల్ క్లియర్గా డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే నేను డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. టిల్ దెన్ ఈ రీజన్లో ఎక్కడ కన్సాలిడేషన్ ఎలా జరిగినా సరే ఇది నేను అవాయిడ్ చేస్తాను. బై ఛాన్స్ ఒకవేళ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయ్యే మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళిపోతే ఈ రీజన్ కూడా అవాయిడ్ చేస్తానండి. ఇది కూడా నాకు నో ట్రేడింగ్ జోన్. సో ఓన్లీ 25,100 అబోవ్ బై ఆపర్చునిటీ, 24,800 బిలో సెల్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. ఇన్ బిట్వీన్ ఈ రీజన్ అంతా మనం నిఫ్టీకి అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ రేపు సెన్సెక్స్ ఉంది కాబట్టి సెన్సెక్స్ సంబంధించిన లెవెల్స్ కూడా చూసుకుందాం ఒకసారి. సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు. అండ్ దీంతో పాటు రేపు ఒకవేళ మార్కెట్స్ కరెక్షన్ వస్తే ఇండియా విక్స్ కూడా చెక్ చేసుకోండి. ఇండియా విక్స్ 18 దాటిందంటే రేపు ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సేమ్ సెన్సెక్స్ కూడా అంతే, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నుంచి సేమ్ నిఫ్టీ లాంటి స్ట్రక్చర్ చూసాం. సో క్లియర్గా డౌన్ సైడ్ మళ్ళీ కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ రీసెంట్ లో బ్రేక్ చేస్తుంది కాబట్టి అది రెసిస్టెన్స్ నుంచి ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి సో నిఫ్టీ అయితే మనకి సపోర్ట్ 24,800 వరకు ఎక్స్టెండ్ అయింది. కానీ వేరే సెన్సెక్స్కి వచ్చేసరికి ఎక్కడా సపోర్ట్ లేదు, ఆల్మోస్ట్ డైరెక్ట్గా రెసిస్టెన్స్ నుంచే రిజెక్షన్ వస్తుంది కాబట్టి ఈ లో పాయింట్, ఈ రోజు లో పాయింట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయినప్పుడు మనం ఇమీడియట్గా పుట్ బై
ఆర్ యూ కెన్ గో ఫర్ కాల్ సెల్. వాట్ ఎవర్ ది స్ట్రాటజీ, డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. సో మీ సెటప్ ప్రకారం డైరెక్షన్ నేను మాట్లాడతాను. సో దీని తగ్గట్టుగా డౌన్ సైడ్ ట్రెండ్ తగ్గట్టుగా మనం ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ మీరు అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే క్లియర్గా 82,800 అబోవ్ మాత్రమే బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఈ రోజు ఇంట్రాడే లో దగ్గర మాత్రమే సెల్ ఆపర్చునిటీ, ఈ ఇన్ బిట్వీన్ రీజన్ అవాయిడ్ చేద్దాం. సో దిస్ ఈస్ ఫర్ సెన్సెక్స్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెక్ చేసుకుందామండి. ఇట్స్ క్వైట్ కొంచెం డిఫరెంట్ ఉందండి. సో ప్రీవియస్ స్వింగ్స్ ఈ రోజు మనకి బ్రేక్ చేసింది, మళ్ళీ బ్యాక్ టు జోన్ వచ్చేసింది. కాబట్టి దీన్ని మనం ఒక బ్రేక్అవుట్ని ఒక ఫేక్అవుట్ ఆర్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎ ఫేక్అవుట్. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ఒక బ్యాక్ టు జోన్ వచ్చేసింది. కాబట్టి సేమ్ ఈ లో పాయింట్ మనకి బ్రేక్ చేసినా మనం ఇందులో కూడా డౌన్ సైడ్కి వెళ్ళవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడున్న సెంటిమెంట్స్ బట్టి, బిల్డ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి, ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ సినారియో బట్టి రేపు కొంత నెగిటివ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకోండి. ఒకవేళ మార్కెట్స్ టర్న్అవుట్ అయితే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. కానీ మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తున్నా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ బట్టి చెక్ చేసుకుని వాల్యూమ్ కూడా చూసుకోండి. అండ్ రేపు డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ట్రేడ్స్ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మార్కెట్ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా ఫాల్ అయితే ఇండియా విక్స్ పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు కూడా అవాయిడ్ చేస్తే బెటర్. సో దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.